డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా ఈ రోజున ఒక మంచి వాతావరణం కనపడుతుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ రోజున విద్య కోసం ఎంతో దూరం నుంచి వస్తారు. మధ్యాహ్నం పూట భోజనం వాళ్ళకి అంటే అందుబాటులో కొంతమంది పిల్లలు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. కొంతమందికి ఆ బాక్సులు పొద్దున్నే ఉదయం రెడీ అవ్వకపోవచ్చు. లేదా వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి కూడా కొంత తెచ్చుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితులు. దీన్ని గమనించే ప్రధానంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం మళ్ళీ తిరిగి 2014 నుంచి 19 వరకు అమల్లో ఉన్నటువంటి ఈ పథకాన్ని మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ భోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి. దీనికి డొక్కా సీతమ్మ గారు అంటే శ్రీకాకుళం జిల్లాలో తెలియని వాళ్ళు ఉండరు. శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద కూడా ఆవిడ ఆకలి అని వస్తే వాళ్ళందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టినటువంటి ఆ మహాతల్లి పేరు పెట్టుకుని ఈ రోజున ఈ పథకాన్ని అమలు చేస్తున్న తీరు కనబడుతుంది. ఈరోజు ప్రస్తుతం మనం ఆకునూరు గ్రామం ఉయ్యూరు మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, అలాగే స్టాఫ్ కానివ్వండి, భోజన పథకానికి సంబంధించినటువంటి సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ ఉన్నారు. ప్రధానంగా ప్రిన్సిపల్ గారు ఉన్నారు, మేడం విజయశ్రీ గారు. ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం కానివ్వండి, పిల్లలందరికీ కడుపు నిండా ఒక ముద్ద మనం భోజనం పెట్టగలుగుతున్నాం ప్రభుత్వం ద్వారా అనేటువంటి ఆలోచన ఎలా ఉంది అసలు ఏంటి మీరు? బాగుందండి. మంచి ఆలోచన. ఎందుకంటే మాకు కాలేజ్‌కి వచ్చే పిల్లలందరూ దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. పల్లెటూర్ల నుంచి. పొద్దున్నే 9కే కాలేజ్ అండి. చాలా మందిని అడుగుతుంటే వంట అవ్వట్లేదు, భోజనం అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఇంకా భోజనంతో పని లేకుండా ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది కాబట్టి ఈ యొక్క సదుపాయాన్ని పిల్లలందరూ ఉపయోగించుకొని చక్కగా చదువుకోవడానికి మంచి అవకాశం. సో అన్ని దానాల్లో కూడా అన్నదానం గొప్పదంటారమ్మా. అంటే ఇది ఒక బాధ్యతగా తీసుకున్నారు. ఇదేదో వాళ్ళు చేస్తున్నట్టు కాదు. ప్రభుత్వం తరపున మనం చెయ్యాలి పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రతిదీ కూడా అంటే వాళ్ళు సోమవారం ఏంటి, మంగళవారం ఏంటి అనేది కూడా మెనూ ఇచ్చేసిన పరిస్థితి. ఎక్కడైనా రాజీ పడే పరిస్థితి ఉందమ్మా అంటే ఆ క్వాలిటీ ఫుడ్ అందించే క్రమంలో? నిన్నటి నుండి స్టార్ట్ అయిందండి. క్వాలిటీ ఫుడ్డే. నిన్న భోజనం అంతా బాగుంది. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన కూడా భోజనం చేశారు పిల్లలతో కలిసి. నేను భోజనం చేశానండి. భోజనం అయితే చాలా బాగుందండి. సో మీ ఆయమ్మ గారు కూడా చెప్తున్నా, దాదాపు 15 ఏళ్ళ అనుభవం ఉంది. నేనైతే బాగా వండగలనయ్యా, నాకు తెలుసు, నాకు ఆ నమ్మకం ఉంది, పిల్లలు కూడా బాగా చెప్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఎలా ఉంది భోజనం బాగుందండి. రైస్ బాగుంది, కూర బాగుంది, సాంబార్ బాగుంది. వాళ్ళు నిజంగానే ఎప్పటి నుంచో చేస్తున్నారండి. వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళే చాలా బాగా టేస్టీగా పిల్లలు తినే విధంగా వాళ్ళు చేస్తున్నారు. విద్యార్థులు ఉన్నారు అమ్మా. ఈరోజు ఈ మధ్యాహ్న భోజన పథకం అందుబాటులోకి రావడం, దానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం ఎలా ఉంది? ప్రధానంగా నారా లోకేష్ గారు యువకుడైనటువంటి ఈ రోజున మంత్రిగా ఉన్న ఆయన ఈ పథకాన్ని కొనసాగించడం పట్ల మీరేం చెప్తారు? నా పేరు జయశ్రీ. నేను ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. ఆకునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నాను. ఈ మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి నిర్ణయం. ఎందుకు ఇలా అంటున్నానంటే, నేను ప్రతిరోజు కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాసపడుతూ ఉదయం 9 గంటలకు ఈ కళాశాలకు వస్తున్నాను. మానికొండ నుంచి వస్తున్నాను. కళాశాలకు రావాలంటే ఉదయం 9 గంటలకు మా ఇంట్లో భోజనం తయారవ్వడం లేదు. ఇలా కొన్నిసార్లు లంచ్ బాక్స్ తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆకలి తీరుస్తున్న మన ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆకలి తీరడం ఒక ఎత్తు అయితే, పోషకాలతో కూడిన ఆహారం అందించడం మరొక ఎత్తు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది, విద్యార్థుల ఎదుగుదల, మానసిక వికాసానికి తోడ్పడుతుంది. ఇలాంటి మంచి అవకాశం అందించిన మన ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా విద్యార్థులందరి తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు కూడా, ఆయన యువకుడు, ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. ఆయనే మీ దగ్గర మీరు మొన్న చూస్తుంటారు, ఆయన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి భోజనం చేయడం అంటే ప్రతిదీ కూడా మనం కూడా ఉండాలి, పాల్గొనాలి అనే వాళ్ళ ధోరణి ఎలా ఉంది? గతంలో ఎప్పుడైనా ఇట్లా చూసారా? ఏ నాయకుడైనా విద్యార్థులతో కలిసి భోజనం చేయడం కానీ, లేకపోతే ఈ పథకాన్ని అమలు చేయడం కానీ గత 5 ఏళ్లలో మీకు తెలిసిన సీనియర్లు కానీ ఎవరైనా చెప్పారా ఇంతకు ముందు ఉందని? కానీ లేదు. సో సంతోషమేనమ్మా మీకు ఈ పథకం అమలు అవడం అనేది? ఏం చెప్తున్నా, ఈ ఎట్లుంది, రుచి ఎలా ఉంది? ఆయమ్మ వాళ్ళు ఇక్కడే వండి వడ్డిస్తున్నాం అని చెప్తున్నారు. టేస్ట్ ఎలా ఉంది? ఈ భోజనం మాకు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, అన్ని బాగున్నాయి. ప్రిన్సిపల్ గారు కూడా దగ్గర చూస్తున్నారా? అన్ని చూస్తున్నారు, ఏం కావాలంటే అవి అందించడం కానీ అందిస్తున్నారు. రైట్. అయ్యమ్మా, నువ్వే చెప్తావు. ఈ రోజున ఈ మధ్యాహ్న భోజన పథకం మళ్ళీ అమలు అవ్వడం గత 5 ఏళ్లలో తీసేశారు నాన్న. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ విద్యార్థులేనా, సెకండ్ ఇయర్ విద్యార్థులు? సెకండ్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ అయితే లేదు కదా ఇది? లేదండి. లాస్ట్ ఇయర్ అసలు ఈ పథకం మీకు తెలుసా ఏమన్నా? తెలియదండి. లేదు. అప్పుడు ప్రభుత్వంలో అయితే అందుబాటులో లేదు. సో ఈ మధ్యాహ్న భోజనం అందించడం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. మరియు పోషకాలతో కూడిన ఆహారం కూడా అందించడం మాకెంతో సంతోషంగా ఉంది. నేను కూడా ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాను. ఒక్కొక్కసారి ఇంట్లో లంచ్ బాక్స్
చేయడం అనేది చాలా కష్టమవుతుంది. కొన్ని రోజులు తెచ్చి కొన్ని రోజులు కూడా ఉన్నాయి. ఆ, క- ఈ ఈ మధ్యాహ్న భోజనం పథకం అందించడం అనేది ఒక మంచి ఆలోచన కాబట్టి ఈ పథకాన్ని అందించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా విద్యార్థులందరి తరపున కృతజ్ఞతలు నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలను మాకు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. సో ఇంటి దగ్గర పేరెంట్స్ ఎలా అనుకుంటున్నారమ్మా? అంటే ఏరా మాకు మధ్యాహ్నం భోజనం బాగుందా అడుగుతున్నారా? వాళ్ళ feedback అడుగుతున్నారా? అడుగుతారండి. చాలా సంతోషంగా ఉందని వాళ్ళు కూడా చెప్తారు. అయితే అమ్మ ఇంట్లో అమ్మగారికి కొద్దిగా ఒక పని తగ్గినట్టే. పొద్దున్నే తగ్గినట్టు మీకు హడావుడిగా పాపం ఆవిడ భోజనం వండడం కానీ అంటే తగ్గినట్టు చాలా వరకు అమ్మ మన ప్రభుత్వ పాఠశాలలు కానీ లేకపోతే గవర్నమెంట్ కాలేజీల్లో కానీ చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఏదో ఒక పని చేసుకునే వాళ్ళే. అటు అమ్మ చేయాలి ఇటు నాన్న చేయాలనే పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఆ నేపథ్యంలో వాళ్ళకి ఈ వంట పని అనేది కొద్దిగా తగ్గింది అనుకోవచ్చా? తగ్గిందండి. బాగుందా? టేస్టీగా ఉందా? టేస్టీగానే ఉందండి. రైట్ చాలా నాన్న నూరా ఏం చదువుతున్నావు ఏంటి? ఈ మధ్యాహ్న భోజన పథకం గురించి ఏం చెప్తావు? నా పేరు శ్రీనివాస్ మణికంఠ. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆకునూరు. ఫస్ట్ సిఈసి చదువుతున్నాను. ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. పోషకమైన ఆహారం పోషకమైన ఆహారంతో వండుతున్నారు. మా ప్రిన్సిపల్ గారు కూడా చక్కగా దగ్గరుండి చూసుకుంటున్నారు. వాళ్ళకి ఏమైనా కావాలంటే చక్కగా అందిస్తున్నారు. ఈ సో ఈ మధ్యాహ్న పథకం భోజనం అయితే మంచి టేస్టీగానే ఉందంటావు. ఇది మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ప్రతి చోట కూడా వస్తున్న ఫీడ్బ్యాక్ అయితే ఇది. ఎక్కడా కూడా ప్రభుత్వం కూడా ఖర్చుకు వెనకాడడం లేదు. ఈ రోజున గుడ్డు ధర పెరిగినా లేకపోతే ధాన్యం ధర పెరిగినా రైస్ ధర పెరిగినా కూరగాయలు అట్లాగే అన్ని ఖర్చులతో కూడుకున్నది అయినప్పటికీ కూడా ఒక మంచి పని చేస్తున్నాం. ఒక ముద్ద భోజనం పెట్టడం అనేది ఒక మంచి పని అనేది వాళ్ళ ఇది ప్రధానమైనటువంటి అంశం. మేడం ఈ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మేడం ఎలా ఉంది? విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ అయితే ఎలా ఉంది వాళ్ళు భోజనం చేయడం అనేది? మొన్న 4వ తారీఖు నుంచి ఇది మొదలైందండి. డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అనేది ఈ మొన్న 4వ తారీఖు నుంచి మొదలు పెట్టారు. చాలా బాగా చేస్తున్నారు. పోషకాహారాలతో కూడిన పదార్థాలను పెట్టడం అనేది పిల్లలకి మానసికంగా వాళ్ళు ఎదుగుదలకి ఈ వయసులో చాలా అవసరం. అందుకని మానసికంగా ఏంటి శారీరకంగా ఏంటి చాలా అవసరము. చక్కగా ఆ మెను అంతా కూడా సమతుల్యంగా ఉంది. మొత్తం అంతా వారంలో సమతుల్య ఆహారాన్ని ఇస్తున్నారు అనమాట. ఏ రోజు ఏ పోషకాహారం కావాలనేది ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది పథకం పెట్టడం అనేది ఇది వరకు పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే వాళ్ళకి బాక్సులు అవ్వక తినక కాలేజీలకు వచ్చి మాడిపోయి పూర్తిగా క్లాసుల మీద శ్రద్ధ పెట్టలేక ఏకాగ్రత చూపించలేక అలా ఉండేవారు. అలాంటిది ఈ మధ్యాహ్న భోజన పథకం ఒక రకంగా వీళ్ళకి చాలా సౌకర్యం. ప్లస్ మాకు కూడా ఒక రకంగా పిల్లల నుంచి తినలేదే అయ్యో వీళ్ళు తినకుండా ఆకలితో ఉన్నారనే బాధతో మాకు కూడా మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటిది లోటు అనేది తీరిపోయిందండి మధ్యాహ్న భోజన పథకం పెట్టడం ద్వారా. ఇది చాలా 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 మా జూనియర్ కళాశాలలకి చాలా అవసరం కూడా. ఒకప్పుడు పిల్లలు ఈ వయసులో ఏంటంటే వాళ్ళు తెచ్చుకోరు. వాళ్ళు ఏంటంటే ఇంట్లో వండినప్పటికీ కూడా కొంతమంది తెచ్చుకోరు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పెట్టడం వల్ల వాళ్ళు కంపల్సరీగా తినాల్సి వస్తుంది. ఆ విధంగా పిల్లలు తినడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ పథకం ప్రవేశపెట్టిన ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి మా అధ్యాపకుల తరఫున కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలుసమ్మా అంటే ప్రభుత్వ కళాశాలకు సంబంధించి అధ్యాపకులుగా ఈ రోజున ప్రైవేట్ కళాశాలలు కానీ లేకపోతే ప్రైవేట్ స్కూల్స్లో కానీ అంటే ఒక కార్పొరేట్ సిస్టమ్ అనమాట. అక్కడ మనం భోజనం చేయాలన్నా చదవాలన్నా బుక్స్ మొత్తం అంతా ఒక ప్యాకేజ్ ఉంటుంది. ప్రతిదీ కూడా డబ్బుతోనే సంబంధించింది. కానీ ప్రభుత్వ కాలేజీలు అనే పాటికి అది దాన్ని ప్రభుత్వం భరిస్తుంది. పుస్తకాలు కానీ ఈ రోజున కొత్తగా ఈ భోజన సదుపాయాన్ని కూడా కల్పించడం అంటే ఎక్కడా కూడా కార్పొరేట్ స్కూల్స్కి కాలేజీలకి తగ్గకుండా ఈరోజు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా చూడాలి? ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకమే కాదండి, వీళ్ళకి ఉచితంగా మన పుస్తకాలు బ్యాగులు కూడా ఇచ్చారు. పాఠ్య పుస్తకాలు టెక్స్ట్ బుక్లు దాంతోపాటు నోట్స్లు బ్యాగులు కూడా ఇచ్చారు. వీళ్ళకి ఇది ఏంటంటే మా కాలేజీలకు వచ్చే వాళ్ళు ఫైనాన్షియల్గా కింద స్థాయిలో ఉంటారు కాబట్టి ఇది తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబాలకి కూడా ఆర్థికంగా వాళ్ళకి ఎంతో సపోర్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు వీళ్ళ పాఠ్యపుస్తకాలు కొనాలంటే అది టెక్స్ట్ బుక్లు కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక్కొక్క టెక్స్ట్ బుక్ చాలా ఖరీదు ఉంటుంది. అలాంటిది ఈ టెక్స్ట్ బుక్లన్నీ కూడా ప్రభుత్వం సప్లై చేయడం అనేది ఈ సంవత్సరం అనేది చాలా 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 మా కళాశాల విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా కళాశాల విద్యార్థులకి చాలా ఆర్థికంగా ఇంట్లో వాళ్ళ కుటుంబానికి కానీ మా విద్యార్థులు కొనుక్కోలేదే అని అస్తమానం మేము టెక్స్ట్ బుక్లు కొనుక్కోలేదు అని అడిగేవాళ్ళం ఇది వరకు. అలాంటి
అలాంటిది ఇప్పుడు ఇది ఇవ్వడం ద్వారా వాళ్ళకి మేము చెప్పడానికి కూడా మాకు సులభం అవుతుంది. సార్ ఈ రోజున ఈ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన కమిటీలో మీరు కూడా ఒక మెంబర్గా ఉన్నారు. అంటే ఎక్కడికక్కడ మీరు పరిశీలిస్తుంటారు కరెక్ట్గా వీళ్ళకి ఫుడ్ అందుతుందా లేదా, లేకపోతే నాణ్యమైన ఫుడ్ వస్తుందా లేదా అనేది కూడా. ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఎలా చూడాలంటే, ఒక చదువుకున్న వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయనకు బాధ్యత తెలుసుంటే ఇలాంటి నిర్ణయాలు బయటకు వస్తాయని అనుకోవచ్చు అంటారండి. ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా మా గవర్నమెంట్ లెక్చరర్ అసోసియేషన్ తరపున మా కళాశాల తరపున మేము స్వాగతిస్తున్నామండి. చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలకి పిల్లలు చాలా దూరం నుంచి వస్తారండి. కొన్ని ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలకు ఉదయం 7 గంటలకే బయలుదేరాల్సి వస్తుందండి. మరి 7 గంటలకి పిల్లలకి లంచ్ బాక్స్ అవ్వడం అనేది పేరెంట్స్కి చాలా కష్టంతో కూడుకుంది. వాళ్ళు పనులకు వెళ్లాల్సి ఉంటుంది. మరి చాలా హడావిడిగా ఉంటుంది. ఒక్కొక్కసారి వండే పరిస్థితి కూడా ఉండకపోవచ్చండి కొన్ని ఇళ్లల్లో కనుక మనం చూసినట్లయితే. మరి ఈ పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ చేస్తుందండి. పిల్లలు అటెండెన్స్ పెరగడానికి కానివ్వండి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కానివ్వండి. సో ఎప్పుడైతే వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారో అప్పుడు వాళ్ళు చదువు మీద కూడా వాళ్ళ మనసుని కేంద్రీకరించగలుగుతారండి. ఫలితాలు కూడా చాలా చక్కగా వస్తాయని మేము ఆశిస్తున్నామండి. మన యువనేత విద్యాశాఖ మంత్రి గారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. చాలా మంచి నిర్ణయం అండి ఇది. ఇంతకుముందు అమలు చేశారు, దీన్ని ఆపేశారు మధ్యలో ఒక 5 సంవత్సరాల పాటు. మళ్ళీ దీన్ని పునరుద్ధరించినందుకు ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థుల నుంచి ఉపాధ్యాయుల వరకు కూడా వాళ్ళు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రతిదీ కూడా అంటే ఆ మెనూకు సంబంధించి కానివ్వండి, అట్లా మనం వంటగది చూసాం. ఆ వంటగదికి సంబంధించి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి శుభ్రమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు వంట పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మెనూ ఒకసారి పరిశీలిస్తే సోమవారం హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు, కూరగాయల పలావ్, గుడ్డు కూర, వేరుశెనగ చిక్కీ. అలాగే మంగళవారం వచ్చేపాటికి చింతపండు పులిహార, దొండకాయ టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు, రాగి జావ. అలాగే బుధవారం కూరగాయల అన్నము, బంగాళాదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, వేరుశెనగ చిక్కీ. అలాగే గురువారం సాంబార్ బాత్, నిమ్మకాయ పులిహోర, దొండకాయ టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు, రాగి జావ. అలాగే శుక్రవారం అన్నము, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, వేరుశెనగ చిక్కీ. అలాగే శనివారం ఆకుకూర అన్నము, పప్పుచారు, తీపి పొంగలి, రాగి జావ.